అసలు ఏమైనా మన ఇండియాలో మన ఫుడ్ ఆహా ఎంత కమ్మగా ఉంటుందో కదా. అక్కడ రోజు ఇడ్లీలు సాంబార్లు దోశలు అన్నం పెరుగు ఇవన్నీ తిని 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 బోరు కొట్టి ఏ చైనీస్ రెస్టారెంట్కో ఏ దాబాలకో వెళ్తాం కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుందండి మన ఇండియాలో మన ఫుడ్ ఎంత కమ్మగా ఉంటుందో. పచ్చడి వేసుకొని తిన్నా పర్లేదండి, పొద్దున్నే అంత చద్దన్నంలో ఒక నిమ్మకాయ ముక్కేసుకొని ఆహా ఎంత బాగుంటుందో అనిపిస్తుందండి. ఎంత మిస్ అయ్యామో అంత ఉల్లిపాయ కూడా సైడ్లో పెట్టుకొని తింటే ఎంత బొమ్మగా ఉంటుందో కదా. వాటి వాల్యూ ఇలాంటి దేశాలకు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుందేమో. ఎట్టకేలకి మేమైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మా వెహికల్ అయితే వచ్చేసింది. ఈరోజైతే మేము మా ప్లాన్లో కోరల్ ఐలాండ్ అండ్ టెర్మినల్ 21కి అయితే వెళ్ళబోతున్నాము. ఫస్ట్ అయితే కోరల్ ఐలాండ్ అంటే ఒక బోట్లో మనల్ని కోరల్ ఐలాండ్కి తీసుకుని వెళ్తారు. సో అక్కడ వచ్చి పారాసైలింగ్లు ఇంకా ఎక్స్ట్రా వాటర్ బోటింగ్ వాటర్ రైడింగ్స్ అన్నీ కూడా చాలా చేస్తాము అక్కడ. ఇవాళ అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అయితే అక్కడే సరిపోతుంది. అక్కడి నుంచి టెర్మినల్ 21కి అయితే వెళ్తాము. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా షాపింగ్, చాలా క్యూట్ థింగ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అక్కడ. వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో ఈరోజైతే వ్లాగ్ ఇలా అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. అక్కడి నుంచి అయితే మేము కోరల్ ఐలాండ్కి వెళ్ళడానికి అయితే మేము ఇక్కడ ఒక బోట్ అయితే ఇక్కడ మాకు ఆల్రెడీ వచ్చి ఎవరైతే ట్రావెల్ ఏజెంట్ ఫిక్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, గైడ్, వాళ్ళైతే మాకు ఇక్కడ అన్నీ రెడీగా తీసుకొని పెట్టుకొని ఉన్నారు. టికెట్స్ అన్నీ కూడా అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మొత్తం ట్యాగ్స్ అవన్నీ వేస్తారు. ఏ హోటల్స్ నుంచి ఎవరెవరు వస్తున్నారు అనే గుర్తు కోసం మనకి ట్యాగ్స్ వేస్తారు. ఆ ట్యాగ్స్ అన్ని వేయించుకున్న తర్వాత మనల్ని ఇక్కడి నుంచి బోట్లో ఎక్కించడానికి అయితే తీసుకొని వెళ్తారు. దానికైతే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బయట వచ్చేసి చూసారు కదా శాండిల్స్ ఇవన్నీ కూడా క్యాప్స్, ఎందుకంటే ఫుల్ ఎండ కదా, ఆ ఎండకి మనము తట్టుకోవాలి అంటే క్యాప్స్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి మేమందరం క్యాప్స్ చూస్తున్నాము. కొంతమంది ఏంటి అని అంటే స్లిప్పర్స్ వేసుకోకుండా బై మిస్టేక్లీ షూస్ వేసుకొని వచ్చేసారు. కాబట్టి ఏదన్నా శాండిల్స్ కంఫర్టబుల్గా ఉండేవి దొరుకుతాయేమో అని చెప్పి చూస్తున్నాము. బట్ ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే చాలానే బాగున్నాయి. ప్రైజెస్ మాత్రం చాలా చెప్తున్నారు. బట్ ఎంత ప్రైజెస్ చెప్పినా కూడా అండి, బట్ వెరీ బడ్జెట్. పటాయా కానివ్వండి, బ్యాంకాక్ కానివ్వండి, బడ్జెట్లో అయిపోతుంది. పుకెట్ మాత్రమే సో ఎక్స్పెన్సివ్. బట్ మేమైతే శాండిల్స్ అయితే ఏమి తీసుకోలేదు, ఇంకా అట్లనే వెళ్ళిపోయాము. అయిపోయింది. ఇది ఈమెడ వచ్చేసి ఈమె పేరు ఏదో ఉంది, ఆమె పేరైతే మాకు, ఎందుకంటే తాయిలో ఉంటుంది కదా ఆ లాంగ్వేజ్, మనకు నోరు కూడా తిరగదు పేర్లు. ఈమె వచ్చేసి మా గైడ్ అండి. ఈ వెళ్ళే లోపల మేమైతే అందరం కలిసి ఆమెని బాగా ఉతికేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే అసలు స్కూల్ టీచర్ కానీ అటు కదలద్దు ఇటు కదలద్దు అన్నట్లు ఆమె కంటిన్యూస్గా ఏదో ఒకటి బగ్ వాగుతూనే ఉండింది. ఫైనల్లీ అయితే మేమైతే బోట్ అయితే ఎక్కేసాము. అసలు ఇట్స్ ఎ మెమరబుల్ అన్నట్టు చెప్పాలి. బోటింగ్ అయితే చాలా బాగుంది. అసలు వాటర్ ఏంటండి బాబు, మనం అద్దంలో కానీ మన ముఖం ఎలా చూసుకుంటే ఎలా కనిపిస్తుందో అట్లుంటుందండి. లిటరల్లీ మేమైతే చాలా బోటింగ్ అయితే రిలీజ్ చేసాము. బట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వరకు మేమైతే డ్రైవ్ వాటర్లోనే వెళ్ళాము. బట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. కానీ చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అలలు పైకి కిందకి వెళ్ళడం రావడము. చాలా మందికి అయితే వామిటింగ్. ఫైనల్ మా గైడ్ అంటే ఆ గైడ్ తీసుకొచ్చి ఈ గైడ్కి ఒప్పచెప్పేస్తుంది. ఇతను వచ్చేసి మాకు ఈ కోరల్ ఐలాండ్లో ఏమేమి ఉంటాయి, ఇక్కడ చేయాల్సిన రైడ్లు ఏంటి, పారాసైలింగ్ ఏంటి, అండ్ అండర్ వాటర్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత పడుతుంది, ఎంత అమౌంట్ అవుతుంది అనేది కూడా పారాసైలింగ్లో అవి వాట్ ఎవర్ చేసేసారు. మేమైతే వెళ్ళలేదు, ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉన్నాం కాబట్టి మాకు అది పెద్ద థ్రిల్ అనిపించలేదు.
సో మేమైతే చేయలేదు. అండ్ దెన్ ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ 1/2 అవర్ 40 మినిట్స్ అయితే పట్టింది. ఇక్కడి నుంచి మేము కోరల్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ కోరల్ ఐలాండ్లో వచ్చేసి మాకు దాదాపు ఒక 2 అవర్స్ టైం అయితే ఇచ్చారు. ఇది చూసారు కదా, ఇది కోరల్ ఐలాండ్. ఎంత బాగుందంటే అసలు బీచెస్ అంటే అలా ఉండాలన్నట్లు అనిపించింది. వాటర్ ఏంటండి బాబు, అసలు అంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఇలా మనం చూసాము అని అంటే చూసారా, మా పాప అసలు ఎంతసేపు ఆ శాండ్తో ఆడుకోవడమే సరిపోయింది దానికైతే. ఇంకా అలా చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఈ బ్యాక్ సైడ్ ఉన్న గ్రూప్ అంతా కూడా కొరియా నుంచి ఎవరో వెడ్డింగ్ కోసం అయితే వచ్చేసారు. నాకు తెలిసి ఎవరో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అని చెప్పి పెద్ద గ్రూపే, ఒక 100 మెంబర్స్ అయితే వచ్చేసారు. మేము చాలాసేపు అయితే వాళ్ళందరినీ చూస్తూ ఎంజాయ్ చేసాము. వాళ్ళందరు తీసుకునే పిక్స్, వాళ్ళందరు తీసుకునే రీల్స్, రియల్లీ మేమైతే మెమరబుల్గా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేసాము. మీరు కూడా బీచ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ఫైనల్లీ మేమైతే పటాయా అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసి అందరం ఫుల్ ఆకలి మీద ఉండే, ఇంకా అందుకోసం మేమైతే ఇక్కడ ముంబై మసాలా అని చెప్పి మాకు ఆల్రెడీ వీళ్ళు లంచ్ ప్రొవైడ్ చేశారు కదా, ఇక్కడికైతే మేము వచ్చేసాము. అంత మంచి ఇండియన్ ఫుడ్ అయితే ఉంది కాబట్టి ఇక్కడైతే వైట్ రైస్, ఎల్లో ఏదో దాల్, వంకాయ కర్రీ, చికెన్ కర్రీ. సో ఫైనల్లీ అయితే మేము మంచి ఫుడ్ అయితే లంచ్ లాగిచ్చేసాము. ఇక్కడ చూసారు కదా మంచిగా వినాయకుడిని, మన వినాయకుడిని ఇక్కడ కూడా పూజిస్తున్నారు లక్ష్మీదేవి. చాలా హ్యాపీ అనిపించింది. ఆఫ్టర్ దట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మేము ఇంకా సన్సెట్ కోసం అని చెప్పి పటాయా బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా టెర్మినల్ 21కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఫ్లైట్ చూసారు కదా, డమ్మీ ఫ్లైట్. ఈ ఫ్లైట్ వచ్చేసి అక్కడ ల్యాండ్ అయినట్లు. టెర్మినల్ 21 అంటే ఏంటి అంటే మొత్తం ఒక
పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అది. కాంప్లెక్స్ మొత్తము ఫ్లోర్ ఒకటి ఫ్లోర్ వచ్చి ఇటలీ అని చెప్పి, ఇటలీ ఎలా ఉంటుందో అలా ఆల్మోస్ట్ అంతా క్రియేట్ చేసి ఉంటారు. అండ్ లండన్ అని చెప్పి, ఫ్రాన్స్ అని చెప్పి, అట్లా అన్ని కంట్రీస్ ఒక్కొక్క ఫ్లోర్లో మొత్తం ఫిక్సప్ చేసి పెట్టుంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికంటే ముందు ఇక్కడ కింద వచ్చేసి మొత్తము అవుట్ సైడ్ షాప్స్ లాగా పెట్టారు. అవి కూడా చాలా బాగున్నాయి. అవైతే ఎక్స్ప్లోర్ చేయడానికైతే మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ నిల్చొని ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. మేమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని షాపింగ్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఒకసారి మీరు మాతో పాటు ఎక్స్ప్లోర్ చేసేయండి. యాక్చువల్గా బ్యాంకాక్లో కానీ పటాయాలో కానీ క్లోత్స్ మాత్రం చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. అసలు మంచి బెస్ట్ ప్రైస్, అసలు ఎంత చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ వస్తున్నాయంటే, ఇప్పుడు మా బాబు చూస్తున్న టీషర్ట్స్ వచ్చేసి 200 బాట్స్. 200 బాట్స్ అంటే 480, 500 నియర్. 500లో ఏమొస్తుంది చెప్పండి? అలాంటిది అంత మంచి క్వాలిటీతో ఉన్న టీషర్ట్స్. ఇంకా మా బాబు అయితే చూసిందల్లా అమ్మ తీసేసుకుందాం అన్న. చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ మొత్తం అంటే యాంటిక్ జ్యువెలరీ, కొద్దిగా స్టైలిష్ జ్యువెలరీ, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి. చూసారు కదా, మనము నెక్లో చైన్స్ చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవన్నీ కూడా. మన హైదరాబాద్లో ఇంకా కొన్ని ఇలాంటివి రాలేదు. యాక్చువల్గా ఈ మధ్య లాలా ల్యాండ్ అని చెప్పి నోవోటలో పెట్టారు, అక్కడ ఇలాంటివి నేను చూశాను. నేను అక్కడి నుంచి బ్యాంకాక్ నుంచి వచ్చిన తర్వాత చూశాను నేను. అంతకుముందు అయితే మన హైదరాబాద్లో నాకు ఎక్కడ ఇలాంటివి అయితే కనిపించలేదు. కాబట్టి నాకు అక్కడ ఎందుకో చాలా బాగా అనిపించి ఇవైతే మేము షాపింగ్ అయితే చేసాము. ఇవి కూడా ప్రైస్ ఎంత, ఒక్కొక్కటి 550 బాత్, 700 బాత్, అంటే అరౌండ్ 1800, 2000 లోపు మనకి మంచి ఇలాంటివి బ్రేస్లెట్స్, చైన్స్ ఇలాంటివన్నీ వచ్చేసినాయి. సో ఇవైతే వర్త్ బై అనిపించింది నాకు. ట్రెండీగా ఉండాలి, ఫ్యాషనబుల్గా, స్టైలిష్గా ఉండాలి అనుకునే మైండ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి బ్యాంకాక్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. మనకి యూజువల్గా ఏ స్టైలింగ్ చేయాలన్నా కూడా అరే ఇంత ప్రైస్ ఉందా అని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి బ్యాంకాక్ వచ్చి ఇలాంటి షాపింగ్ ఏదైనా చూశారు అంటే మాత్రం డెఫినెట్గా ఫిదా అయిపోవాల్సిందే. నేను కూడా అలాగే అయిపోయాను. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు షాపింగ్ కోసం అయితే బ్యాంకాక్ తీసుకొని వెళ్ళొచ్చండి. నిజంగా అండి, నమ్మండి, నన్ను నమ్మండి, నేనైతే అలాగే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం సీరియస్లీ ఫిదా అయిపోయానండి షాపింగ్కి అయితే. సో ఇదండి మా షాపింగ్ నెవర్ ఎండింగ్, ఇంకా కొనసాగుతూనే. ఇంకా ఫైనల్గా కింద షాపింగ్ అంతా ముగించుకొని మేము ఇంకా టర్మినల్ 21 లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళే ముందు చూసారు కదా, సూట్ కేసులు అన్నీ ట్రాలీలో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నట్లు ఒక లేడీ. నిజంగానే
కింద ఇక్కడ టర్మినల్ 21లో సూట్ కేసెస్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మాకు తెలియక మేము హైదరాబాద్లోనే కొనుక్కొని సూట్ కేసులు అన్నీ వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యాము, అయ్యో ఇక్కడైతే చాలా బాగుండేది అని చెప్పి. యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా సూట్ కేసులు అన్నీ కూడా స్టాండర్డ్ సైజ్ ఉంటాయి కదా, స్మాల్, మీడియం, లార్జ్ అనేది ఒక పెట్టెలాగా అనిపిస్తుంది కదా. బట్ ఇక్కడ మాత్రం వెరైటీగా ఇట్లా పొడవుగా ఉన్నాయి, చాలా డిఫరెంట్ అనిపించింది. అరే మనం అక్కడ కొనుక్కున్నా ఉంటే ఇక్కడ కొనుక్కునే వాళ్ళం కదా అని అనిపించింది. సో ప్రైజెస్ కూడా చాలానే ఉన్నాయి, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఐటము. సో చూసారు కదా, ఇక్కడ టోక్యో ఫస్ట్ ఎంటర్ అవ్వడంతోనే మనం టోక్యోలోకి వెళ్తున్నాము. అంటే టోక్యో ఎలా ఉంటుందో సింబాలిక్ థింగ్స్ అన్నీ కూడా టోక్యోలో అన్నీ అక్కడక్కడ పెడుతూ షాపింగ్ అనేది క్రియేట్ చేశారు. సో చూసారు కదా, ఇక్కడ అంతా కూడా క్లోత్స్, అన్ని బ్రాండ్స్, ఇంకా మనకి హైదరాబాద్లో దొరకని బ్రాండ్స్ కూడా ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరికేస్తున్నాయి. మాకు ఎటు చూడాలి, ఇటు చూడాలా, అటు చూడాలా, ఆ బ్రాండ్ చూడాలా, ఈ బ్రాండ్ చూడాలా అనేది మాకు అసలు కళ్ళు సరిపోవట్లేదు. అందుకని అటు ఇటు తిరుగుతున్నాము. చూసారు కదా సూట్ కేసులు, ఈ ఎల్లో కలర్, బ్లూ కలర్ వెనకాల ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారిస్కి అయితే వచ్చేసాము. కానీ ఒక్కొక్క ఫ్లోరు మనము తిరిగితే మాత్రం ఒక్కొక్క ఫ్లోరే మనకి 2-3 అవర్స్ పడుతుంది. ఇంకా కాళ్ళు పనిచేయవు మనకి. మేమైతే ఇంకా అక్కడి నుంచి అలా స్కిప్ చేసుకుంటూ, ఎందుకంటే అంత తిరగాలంటే ఎక్కడ తిరగాలి, ఆల్రెడీ మేము మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, అలా తిరగలేక షాప్స్ అన్నీ విజిట్ చేస్తున్నాము. ఇక్కడైతే H&Mలోకి అయితే ఇదిగో ఆల్రెడీ మా బుడ్డది దూరేసింది. H&M ఏంటి, హైదరాబాద్లో H&M ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే చాలా హై అండ్ స్టైలింగ్ క్యారీ చేస్తారు కాబట్టి దాని రిలేటెడ్ డ్రెస్సెస్ అన్ని, డిజైన్స్ అన్ని ఇక్కడ పెడతారు. సో మన హైదరాబాద్లో ఏంటి అని అంటే అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ని ఎలా క్యారీ చేస్తారో దానికి తగినట్లు అక్కడ పెట్టారు. సో ఇది డిఫరెన్స్. అక్కడ H&Mకి ఇక్కడ H&Mకి డిఫరెన్స్ అయితే అది మాకు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఓన్లీ విండో షాపింగ్ అయితే చేసాము. అక్కడి నుంచి ఇంకా ప్యారిస్కి అయితే వచ్చేసాము. ప్యారిస్ అంటే ఏం లేదు, ఇగో ఆల్రెడీ మా బుడ్డ తెచ్చి దానికి ఆకలి అవుతుందంట, ఎక్కడ మెక్డొనాల్డ్ దొరుకుతుందా అని చెప్పి వెతుకుతుంది. ఇంకా మాకు దొరకట్లేదు, మధ్యలో షాప్స్ వస్తున్నాయి కదా, అక్కడ చూసుకుంటూ అయితే ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎంత నడిచినా కూడా వస్తూనే ఉంది. ఆహా, ఇక్కడ చూస్తారు కదా ప్యారిస్లో ఈఫిల్ టవర్, అబ్బా ఎంత బాగా క్రియేట్ చేశారంటే ఇట్స్ ఆల్మోస్ట్ అంతే అలాగే ఉందండి, సేమ్. మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేయండి. ప్లాట్ఫామ్ 21 ఇలా సింబాలిక్గా అన్నీ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. అంటే ఐ గెస్ మనము టర్మినల్ 21 అంటే మనము టర్మినల్ 21కి మనం వచ్చినట్లు ఫ్లైట్లో సో ఈ కంట్రీలన్నీ చూస్తున్నట్లా ఏంటి నాకు కూడా అర్థం అవ్వలేదు. బట్ ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ మాల్. అన్నీ
థీమ్తో ఇట్లా కంట్రీ థీమ్తో పెట్టి చాలా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేశారు. సో వీఆర్ ఎంజాయింగ్ అ లాట్. గైస్ చూసారు కదా ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? ఎక్కడ ఏ ప్లేస్ నచ్చింది, ఏది బాగుంది అనేది కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇంకా కూడా ఫర్దర్గా బ్యాంకాక్ సిరీస్ ఇంకా కూడా రాబోతున్నాయి. డోంట్ మిస్, కీప్ వాచింగ్. ఇంకా మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.